స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే పెద్ద ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. కామన్ సెన్స్తో ఆలోచించి ఈ వీడియోలో నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, ఎవడు అవునన్నా కాదన్నా ఇండియా రానున్న 5 సంవత్సరాల్లో చాలా పెద్ద దేశంగా మారబోతుంది. సుమారు 5 to 6 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారబోతుంది. దీని బెనిఫిట్ అల్టిమేట్గా ఎవరికి వస్తుంది? ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్కే. కాబట్టి నిఫ్టీ 50 ఇండెక్స్తో సంబంధం ఉన్న ఏదన్నా ఒక ఫండ్ తీసుకొని దాంట్లో ప్రతి నెల 10,000 15,000 ఇన్వెస్ట్ చేస్తూ పోండి. ఆటోమేటిక్గా మీరు రిచ్ అవుతారు. రెండోది, మన చుట్టూ చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంది. వీడు రోగం వస్తే ఎక్కడికి వెళ్తాడు? హాస్పిటల్కి వెళ్తే ఎవడు బెనిఫిట్ అవుతాడు? ఫార్మా కంపెనీస్. కాబట్టి ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఒక ఫండ్ తీసుకొని దాంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. మూడోది, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి డబ్బులు ఓడిస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈరోజు ఇన్సూరెన్స్ ఇచ్చేది ఎవరు? 90% కంటే ఎక్కువ ఇన్సూరెన్స్లు ఇచ్చేది బ్యాంకులే. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఏదైనా ఫండ్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈ మూడిట్లో మీరు